క్విక్గా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్గా 3 టమాటా పండ్లను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులను వేసుకోండి. ఇందులో జస్ట్ దాల్చిని, యాలకులు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకును వేసాను. ఇంకా అందులోనే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి ముక్కలు, అలానే 3 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన అంతా పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని బాగా కలుపుకోండి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ క్వాంటిటీ ఈజీగా 4 మెంబర్స్ వరకు సరిపోతుందండి. ఇందులోనే మీకు కావాలి అంటే తాలింపు వేసినప్పుడే జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చును. టమాటో ప్యూరీ బాగా వేగి ఇందులో నుంచి ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండండి. ఇందులోకి ముందుగా వండి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. రైస్ అనేది పొడి పొడిగా ఉన్నది మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇది 1/2 కిలో క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు కావాలంటే నార్మల్ సోనా మసూరి రైస్ అయినా తీసుకోండి. రైస్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చేసుకుంటే ఇది పొడి పొడిగా వస్తుంది రైస్. ఇప్పుడు టమాటా మిశ్రమం అంతా రైస్కి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దింపుకునే ముందర ఇందులోనే కొత్తిమీరని యాడ్ చేసుకొని దింపుకోవడమే. అలానే పైనుంచి 1 స్పూన్ నెయ్యిని కూడా చల్లుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.